వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్లో దారుణం, బాలుడిని హత్య చేసిన హిజ్రా. నాగర్ కర్నూలు జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం. అచ్చంపేట మండలం బోల్గట్పల్లి గ్రామంలో బాలుడిపై దాడి, తీవ్ర గాయాలు. ఏపీ వ్యాప్తంగా ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు. కొన్ని నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు. జగన్ బెయిల్ రద్దయితే ఏ జైలుకు వెళ్తారో తెలియదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే సనత్ నగర్ లో దారుణం జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ నెల, అందున అమావాస్య రోజున అబ్దుల్ వాహిద్ మృతి కలకలం రేపింది. బాలుడిని ఓ హిజ్రా బలిచ్చినట్లుగా స్థానికులు ఆరోపించారు. సదరు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. సనత్ నగర్ లోని అల్లాదూన్ కోటి ఏరియాలో ఘటన జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు. బాలుని మృతదేహాన్ని సమీపంలోని నాలాలో గుర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతి చెందిన బాలుడి మామకు ట్రాన్స్జెండర్ చిట్టి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు గొడవతో బెదిరించడానికి బాలుడిని చున్నీతో గొంతు నిలిమి హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు థర్డ్ జెండర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు మరణించడం, తీవ్ర గాయాలైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే మరొకటి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో బోల్గాట్పల్లి గ్రామంలో జరిగింది. బల్మూరు మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అఖిల్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో అఖిల్ తల పైభాగం, ఎడమ చెవి పైభాగం, అలాగే కుడి కాలు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అఖిల్ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంబంధిత అధికారులు వెంటనే వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అది ఇట్లా వంగే వరకు ఇట్లానే పీకి తోలు ఇట్లానే వీగి వరకు నేను ఉరికే వరకు విడిచిపెట్టాను. ఏపీ వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీంట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో జరిగినటువంటి వేడుకల్లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. కొన్ని నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుండి పరిపాలన చేస్తామని అంటున్న జగన్ కి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ప్రభుత్వంకి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం. బెంగళూరులో కానీ, అమెరికాలో కానీ, అన్ని రాష్ట్రాల్లో కూడా మన కుర్రవాళ్ళకి 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు జీతం వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానం. ఇప్పుడు బ్రాంతి షాపు పెట్టాను, చేపల దుకాణాలు పెట్టాను, ఏంటంటే చేసి పని కుర్రవాళ్ళని మోసం చేయడం కదా. ఆఖరి తెలివితేటలు, దుర్మార్గం తెలివితేటలు. తెలివితేటలు అంటే గొప్పవాడిని తెలివితేటలు అంటాం. ఇటువంటి దుర్మార్గం తెలివితేటలు అనం. దుర్మార్గం ఆలోచన. ఉద్యోగస్తులు మోసం చేసావు. పిఆర్సీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి వాళ్ళు దాచుకునే డబ్బులు కూడా దొబ్బేశారు.
ఈ రాష్ట్రాల్లో అప్పులు పాలు చేసే 10 లక్షల కోట్ల అప్పు వేళ సంవత్సరానికి ఇంచుమించు 70-80 వేల కోట్లు 70-80 వేల లక్షల వరకు వడ్డీ కట్టి పరిస్థితి వచ్చింది. ఇదే పరిపాలన అండి. ముందు సంపాదించడం నేర్చుకోవాలా, తర్వాత ఖర్చు పెట్టాలా. ఇప్పుడు ఖర్చు పెట్టి అన్నావు, ఎక్కడ ఖర్చు పెట్టావు నువ్వు? పోలవరం పూర్తి చేసావా? విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొచ్చావా? విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసావా? స్పెషల్ స్టేటస్ నాకు ఎంపీలు గెలిపించండి, ప్రధానమంత్రి మెడలో వచ్చేసి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను. ఇప్పుడు ఢిల్లీ 17 సార్లు వెళ్ళావు. ఇన్నిసార్లు కలిసి ఎన్నిసార్లు మెడలోంచుతున్నావు? అప్పటికి వెళ్ళి పిసికెత్తున్నావా? ఇచ్చేసావా 17 సార్లు వెళ్ళి? స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఏంటి లొసుగులు? నువ్వు గట్టిగా ప్రధానమంత్రిని అడిగితే పొక్కలు పెడతాడు. అది భయం నీకు. వెళ్ళినప్పుడల్లా సూట్ కేసు ఇచ్చేస్తున్నావు ప్రధానమంత్రి. అందుకని నువ్వేం చేశావు? టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు 7,80,000 ఇల్లు ఇచ్చావు ఆ రోజుల్లో. ఒక ఇల్లు ఇచ్చావా? కటీస్ ఉన్నాయి, 4 సంవత్సరాలు కటీస్ ఉన్నాయి. వాడేపోతే ఇల్లు ఇవ్వట్లేదు. కారణం చెప్పు. అది ఇవాళ జగనాన్ని ఇల్లు అని చెప్పి రంగులు వేసుకున్నాడు. ఫోటో మళ్ళీ అందమైన ముఖానికి ఫోటో ఒకటే, రాక్షసి నవ్వు ఆడు. ఆ ఫోటో ఇంటికి ఫోటో ఆడించుకోవాలి దిష్టి బొమ్మలాగా. మరి ఇంటికి దిష్టి బొమ్మ పెడతా ఉంటావు, దిష్టి తాగకూడదని. మళ్ళీ ఫోటో ఒకటే. పంచే జగన్ రెడ్డి ఇంటికి ఫోటో అంటే చూద్దు. ఈ నాయకులందరికీ ఇంటి మీద పచ్చబొట్టు వేసేయి ఈ ఫోటో. పార్టీ మార్కుండా ఉంటారు, బయట ఉంటారు. కదా ఇవన్నీ చూస్తుంటే అవగాహన లేని పరిపాలన, రాక్షసి పరిపాలన, దోపిడీ పరిపాలన. మళ్ళీ ఆడవాళ్ళు ఉన్నారు. నిత్యావసర వస్తువులు ఎంత పెరిగాయండి? ఇచ్చేదంతా నువ్వు దోషించేదంతా. పెట్రోల్ ధరలు ఎలా పెరిగాయండి? డీజిల్ రేట్లు ఎలా పెరిగాయండి? గ్యాస్ రేట్లు ఎలా పెరిగాయండి? నిత్యావసర రేట్లు ఎలా పెరిగాయండి? నూనె ధర ఎలా పెరిగిందండి? జగన్ బెయిల్ రద్దయితే ఏ జైలుకు వెళ్తారో కూడా తెలియదని జగన్ నువ్వే మా భవిష్యత్తు అని స్టిక్కర్లు అతికించడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దయితే వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో ముందు స్టిక్కర్లు అతికిస్తున్న ఎమ్మెల్యేలు చూసుకోవాలని హితవు పలికారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఇరిగేషన్ వంటి రంగాలలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు. ఒక కొత్త పరిశ్రమను కూడా నెలకొల్ప లేదని, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దేశంలో ఉద్యోగాలు రాని పట్టభద్రుల శాతం 17% ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35% ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తాము ఎంతో చేశామని, ప్రజలంతా 80% తమ వైపే ఉన్నారని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని పదే చెప్పడం ఓటమి భయంతోనే అన్నారు. ఇక రాష్ట్రంలో విపక్షాలంతా ఒక్కటైతే మీకెందుకు అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఓటమి భయంతోనే పదే విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలను ఓడించడమే ధ్యేయంగా విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది. అసలు నీవు వీళ్ళ అన్ని తోడేళ్ళన్నీ ఏకమైతా ఉన్నాయి. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినా నమ్మొద్దండి, టీవీలో చూపించేది చూడొద్దండి, పత్రికల్లో రాసేది చదవద్దండి, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా లేదా అదొకటే మీరు ఆలోచించండి అంటారు. టీవీలు చూడకూడదు, పత్రికలు చదవకూడదు, మేము చెప్పే మాటలు వినకూడదు. ఆయన ఏమైనా చేసింటే ఇంటికి దాన్ని బట్టి మీరు ఓట్లేయండి అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఎవరు తోడేల్లో ఎవరు మాంసం బిక్కొని తిని అధికారంలోకి వచ్చారో అవన్నీ తర్వాత పక్కన పెడదాం. కానీ నీ అంత అబద్ధాల కోరి భారతదేశంలోనే ఇంకోటి ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఒక పచ్చి అబద్ధాల కోరువు, నువ్వు పచ్చి అబద్ధాల కోరు. నువ్వు 2019 ఎన్నికల్లో ఏం చెప్పావు? నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కూడా కావాలి, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీస్తాను, నిగ్గదీస్తాను, మెడలు వంచుతాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తెస్తా, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేయిస్తా, రైల్వే జోన్ తెప్పిస్తా, అన్నీ నువ్వు విభజన హామీలన్నీ అమలు చేయిస్తానని చెప్పావు కదా. మరి 4 ఏళ్ళు అయింది కదా, నీ ముఖానికి ఎన్నడైనా నిలదీయకపోతే మన ధైర్యంగా అడిగావని నేను అడుగుతా ఉన్నా. పోయి కాళ్ళు పట్టుకుంటున్నావు అక్కడ. నరేంద్ర మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం తప్ప నువ్వు ఏనాడైనా నిలదీశావా, నిగ్గదీశావా, ధైర్యంగా అడిగావా?
చివరికి వాళ్ళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దానిపైన మా కూడా మాట్లాడడం చేతగానే ఒక దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇవాళ దాన్ని క్లియర్ కట్గా దానికి ముడిసరుకు రాకుండా దానికి సహాయం చేయకుండా దాన్ని చంపేస్తూ ఉన్నారు వాళ్ళు. పైగా నువ్వేం మాట్లాడవు, పైగా నువ్వేం అడుగుతున్నావు, ఒక 4,000 ఎకరాలు నాకు అలాట్ చేయండి దాన్ని అమ్ముకుంటాను అంటావు. విశాఖపట్నం నగరాన్ని, విశాఖ నగరం అంటే ఏంటి, దాని పేరే ఉక్కు నగరం. ఉక్కు నగరం అనే పేరు ఎందుకు వచ్చింది? స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు కాబట్టే ఉక్కు నగరం అని పేరు వచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు కాబట్టి ఆ మేరకు అది డెవలప్ అయింది. ఇవాళ నువ్వు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దానిపైన నువ్వు మాట్లాడకుండా నువ్వు అబద్ధాల కోరువు కాదా? ఇంతకంటే ఇంకోటి కావాలని అడుగుతా ఉన్నా. పైగా కేసుల విషయంలో కూడా కోడికత్తి కేసు విషయంలో డ్రామా. పాపం వాడు అమాయకుడైపోయినాడు. ఇప్పుడు 4.5 ఏళ్ళైంది జైల్లో ఉన్నాడు. ఎవరైతే ఆ రోజు నీ మీద నిన్ను చంపడానికి వచ్చాడన్నావు కదా, మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాడు చంపడానికి వచ్చాడా? వాడిని ఎవరు పంపారు, ఎందుకు పంపారు, డబ్బులు ఇచ్చి పంపారా లేకపోతే ఊరికి మాట చెప్పి పంపారా నువ్వు తెలుసుకోవాలి కదా. నేను కోర్టుకు రాను ఏమంటే ట్రాఫిక్ జామ్ అవుతుందట. ట్రాఫిక్ జామ్ అవుతుందని కోర్టుకు రానంటే ఈయన పెద్ద మనిషి. సిగ్గుండాలి ఏదైనా మాట్లాడితే. సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావు. కోడికత్తి డ్రామా పక్కా డ్రామా. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి దాంట్లో నీ అంత అబద్ధాలు కోరి ఇంకోటి ఉన్నాడా? నువ్వు అబద్ధాలు కోరు అని నేను పదే పదే రుజువు చేస్తా. నువ్వు ఆ రోజు చనిపోయినప్పుడు నీకు తెలుసు ఎవరు చంపిండేది. నీ దగ్గర పూర్తి సమాచారం ఉంది. మర్డర్ అయిన వెంటనే నీకు ఫోన్ వచ్చింది. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? ముందు పోయావు, దాన్ని కట్టుకట్టి చేదో చేయాలనుకున్నారు, కాలే. అప్పుడు చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ముగ్గురు కలిసి చంపారని చెప్పావు. అదే ఒక పచ్చి అబద్ధము. ఇప్పుడు ఆ మాట చెప్పడంలో నువ్వు ఇప్పుడు చెప్పాలి కదా. మరి నువ్వు నిజాయితీ పరుడైతే కరెక్ట్గా మాట్లాడేవాడైతే ఆ రోజు ఏదైతే మాట్లాడినావో దానికి స్టాండ్గా నీ అంత అబద్ధాలు చెప్పినోడు ఇంకోటి ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పైగా నువ్వు పదే పదే చెప్తున్నావు ఎవరు చెప్పింది వినొద్దు, టీవీలు చూడొద్దు, ఎవరు చెప్పింది వినకపోతే నువ్వు చెప్పిందే వినాలి. నువ్వేం చేసావు అభివృద్ధి చెప్పమని అడుగుతున్నాం కదా. రా డిబేట్కి. నువ్వు ఈ రాష్ట్రంలో ఈ 4 ఏళ్ల కాలంలో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను చేశాను అని నువ్వు ఈ రాష్ట్రంలో చూపి. రాష్ట్రంలో ఇక్కడ చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వరకు ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టావా? ఒక ఫ్యాక్టరీ, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఏడని ఇచ్చావా? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గంలోని హిందూ ముస్లింలు సోదర భావంతో ప్రతి సంవత్సరం ఆనందంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామమని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్ష విరమణలో పాల్గొని తేనేటి విందుకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు పాటిస్తుంటారని, ఈ రోజు వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒక ముస్లిం వ్యక్తి అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, ముస్లింల అభివృద్ధికి టీడీపీ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు.
మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ ఇందుకి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. రంజాన్ ముందుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇఫ్తార్ ఇచ్చినందుకు మా ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఖురాన్ని ఆవిష్కరించారు కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ మసీదులో ప్రార్థనలు చేస్తే అల్లాని ప్రార్థిస్తే ఖచ్చితంగా స్వర్గానికి పోతారనేటువంటి నమ్మకం అందరిలోగా ఉండేటువంటి ఇస్లాం మతంలో ఉన్నటువంటి పెద్ద నమ్మకం ఇది. కాబట్టి ఆ భాగ్యాన్ని మాకు కూడా కలిగించినందుకు మా ముస్లిం సోదరులను కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే సోదరులు చెప్పారు, గతంలో ముస్లిం మైనార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క పండుగ ప్రపంచవ్యాప్త పండుగ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఎస్పెషల్లీ మన భారతదేశంలో మనందరం కూడా అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లింలు కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా వైషమ్యాలు లేకుండా తగులు లేకుండా అందరం కూడా తల్లి కడుపులో పుట్టేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నందుకు, అలాగే దాన్నే సాంప్రదాయాన్ని అందరూ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని ఎంపిక చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన భూమిక పాటించిన విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే మనల్ని పరిపాలించే రాజు ఆయన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అని కావచ్చు, కానీ మన కులానికి మన ముస్లిం మతానికి ఏం చేశాడనేది కూడా ముస్లింస్ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఫరూక్ గారిని స్పీకర్ చేసినటువంటి శాసన మండలి స్పీకర్ చేసినటువంటి ఘనత కూడా, చైర్మన్గా చేసినటువంటి ఘనత కూడా షరీఫ్ గారిని శాసన మండలి అధ్యక్షుడు చేసే ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాకినాడ 3rd ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా సిహెచ్ విజయరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ భద్రయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్ఐలు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది కొత్త కమాండెంట్ కు స్వాగతం పలికారు. ఏపీఎస్పీ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ విజయరావు మాట్లాడుతూ ఏపీఎస్పీ సిబ్బంది సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 3rd బెటాలియన్ కమాండెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ 2nd బెటాలియన్. నేను గతంలో 3rd బెటాలియన్ చేసాము, అలాగే 5th బెటాలియన్ చేసాము. నేను దిస్ ఈజ్ 2nd టైం బెటాలియన్ కమాండెంట్గా చేయడం. సో ది ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందో నాకు కొంత అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రయారిటీ ఇష్యూగా ది వెల్ఫేర్ ఆఫ్ ద పోలీస్ మెన్, ఏపీఎస్పీ మెన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే ఆఫీసర్స్ అందరితో కూడా ఒక టీం వర్క్ చేసుకుని వెళుతూ ఇక్కడ సిబ్బంది యొక్క ఆరోగ్యానికి ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే మా దగ్గర యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వారి సహకారంతో, అలాగే మా దగ్గర ఆర్ఐస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్తో పాటు అడిషనల్ కమాండెంట్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, రేసెస్. వీరు అందరితో కూడా రెగ్యులర్గా మేము రివ్యూ మీటింగ్స్ పెట్టడం, అలాగే సిబ్బంది యొక్క డిప్లాయ్మెంట్ ఎక్కడెక్కడైతే లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్నారో సిబ్బంది వారిని పర్యవేక్షిస్తూ, వారు నిరంతరం లోకల్గా ఉండే ఆఫీసర్స్కి సహకరిస్తూ, అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ జస్ట్ డిప్లాయ్మెంట్, ది మెన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ ఫోర్స్కి ముందుండి మేము నడిపిస్తాం. సో ది మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్తో మనం సహకరించుకుంటూ, అలాగే ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ, తర్వాత మెన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనం కాన్సన్ట్రేషన్ చేయటం, వారి కుటుంబాల సంక్షేమాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా తీసుకురావడం. దట్ ఈజ్ మెయిన్. థ్యాంక్ యూ.
నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గెలివి స్కూల్లోని 7 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారం అందటంతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వాటితో బిజినెస్ చేసేందుకు కాకుండా అవి స్కూల్లో ఉంటే మంచి జరుగుతుందన్న సెంటిమెంట్తో వాటిని అక్కడికి తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడిని 2024లో ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద భారీ కేకును మాజీ ఎమ్మెల్యే వర్మ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాంకేతిక ముఖ్య నాయకులు శిక్షణాశీల అధ్యాపకులకు కూడా లోపల కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి నాయకులు ఫోటో అయిపోయిన తర్వాత బుక్స్ పడినది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 73వ దినోత్సవం సందర్భంగా మరి చాలా వేడుకలు చాలా బ్రహ్మాండంగా పిఠాపురంలో జరుపుకుంటున్నాం. పేద విద్యార్థులకి ఎంసెట్ కోచింగ్ ఈరోజు ప్రారంభిస్తున్నాం. అన్నదానం ఈవేళ పిఠాపురం నగరం అంతా చేస్తున్నాం. ఎంతమంది వస్తే అంతమంది భోజనం పెడుతున్నాం. ఏదైతే సేవా దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారో ప్రతిపక్షం అవునండి, ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అవునండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ముందుకెళ్తున్నారో అదేవిధంగా వెళ్తున్నాం. ఏదైతే రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క విధానాలు ఆయన సంక్షేమ పథకాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెత్తిన పెట్టుకుని చేస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడు, అమరావతిని నిర్మాణం చేసిన నాయకుడు, పోలవరం నిర్మాణం చేసిన నాయకుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అని చెప్పి ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం జరిగింది. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా తండోపు తండాలుగా జనం అంతా కూడా వస్తున్నారు. 4 గంటలు 6 గంటలు కూడా వెయిట్ చేసి మళ్ళీ చంద్రబాబే రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలి, పేదలు బాగుపడాలంటే దొంగలు పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా భయాన్ని పక్కకు పెట్టి ముందుకు వస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించాం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక 6-7 నెలల్లో మరి ముఖ్యమంత్రి అవుతారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై కృష్ణానదిపై చేపట్టిన ఎస్ఎల్బిసి డిండి లిఫ్ట్ లో భాగంగా చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గానికి నీరు అందించాలని చౌటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు సంబంధించి సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండల కేంద్రం నుండి చండూరు వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. చండూరులో ఈ సభాయాత్ర ముగుస్తుందని అన్నారు. భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు చౌటుప్పల్ నుండి ఈ నల్లగొండ జిల్లా కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లికంటి సత్యం, అట్లాగే కార్యవర్గ సభ్యులు గాలయ్య,
బొలుగు నరసింహ, రామచంద్రం కార్యవర్గ సభ్యులు నియోజకవర్గంలోని అట్లాగే జిల్లా సమితి సభ్యుల నాయకత్వాన ఈ రోజు నుండి చౌటుప్పల్ నుండి ప్రారంభం 20వ తేదీ, వచ్చే నెల 5వ తేదీ చెండూరులో ఈ పాదయాత్ర ముగుస్తాం. దాదాపుగా 300 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో ఈ నియోజకవర్గంలోని 7 మండలాలు కవర్ చేసే కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ ప్రోగ్రామ్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ అన్ని రంగాల్లో బీజేపీ పూర్తిగా విఫలమైపోయి ఒక ఫ్యాసిస్టు ప్రభుత్వంగా కార్పొరేట్ రంగానికి అనుకూలమైన ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది. మతోన్మద ఎజెండాను ముందరకు తీసుకొచ్చి ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే తిరిగి మార్చివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మేము రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే నినాదం కూడా ఇందులో ప్రధానమైంది. కాబట్టి బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బీజేపీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని మరి ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కల్పిస్తూ ఉన్నారు. ప్రజా అనుకూలమైన చట్టాలు ఏవైతే అసెంబ్లీలో ఆమోదం పొందేవో బీజేపీయేతర ప్రభుత్వాల ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ చట్టాలను అమలు చేయకుండా తొక్కిపట్టి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ దేశంలో నిజమైన బలం కాదు వాళ్ళది. వాళ్ళు క్రియేటెడ్ అంటే కల్పించుకుంటున్నారు. ఎక్కడ ఉదాహరణకు మన ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. త్రిపుర, నాగాల్యాండ్, తర్వాత మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక్క త్రిపుర రాష్ట్రంలోనే వాళ్ళకి మెజార్టీ వచ్చింది. 60 స్థానాలకు 32 స్థానాలు వచ్చినాయి. మిగతా 2 రాష్ట్రాల్లో వాళ్ళకి మెజార్టీ రాలేదు. మెజార్టీ రాకపోయినా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ నుంచి వేరుపడిపోయి భిన్నించి పోయిన పార్టీ వాళ్ళకి 25 సీట్లు వస్తే వీళ్ళకి 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 సీట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలను టీవీల్లో, పత్రికల్లో విస్తృతమైన ప్రచారాలు చేసుకున్నారు. అంటే ఎంత విచిత్రమైన పరిస్థితి రాజకీయాలు కల్పిస్తున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో 30% మంది శాసనసభ్యులు లేరు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ లో దారుణం, బాలుడిని హత్య చేసిన హిజ్రా. నాగర్ కర్నూలు జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం. అచ్చంపేట మండలం బోల్గట్పల్లి గ్రామంలో బాలుడిపై దాడి, తీవ్ర గాయాలు. ఏపీ వ్యాప్తంగా ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు. కొన్ని నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు. జగన్ బెయిల్ రద్దయితే ఏ జైలుకు వెళ్తారో తెలియదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.